సూపర్ స్టార్ కృష్ణ డైలాగ్ డెలివరీ గురించి గత లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో మనం చెప్పుకుంటున్నాం. చాలా మందికి కృష్ణ డైలాగ్ డెలివరీ అనేటప్పటికి 'అల్లూరి సీతారామరాజు', అలాగే 'ఈనాడు', 'ప్రజారాజ్యం' ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ మీకు 1967లో రిలీజ్ అయినటువంటి 'అవే కళ్ళు' సినిమా గనక చూస్తే కృష్ణ డైలాగ్ డెలివరీకి ఒక నాంది పలికింది ఆ సినిమానే అని చెప్పి మనం చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్‌లో అందరికీ మఫ్లర్ చుడుతూ ఆయన చెప్పేటువంటి డైలాగులు, ప్రీ క్లైమాక్స్‌కి ముందు, ఇంటర్వెల్‌కి బ్యాంగ్ ముందు కృష్ణ చెప్పేటువంటి డైలాగులు, అలాగే సుశీల నేను హత్య చేస్తాను అనే ఒక వార్నింగు హంతకుడు ఇచ్చినప్పుడు, నువ్వు వెళ్ళిపో నేను ఈ బిల్డింగ్‌లో నేను ఉంటాను అని చెప్పి కృష్ణ ఉన్నప్పుడు, హంతకుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ ఆయన చూపించేటువంటి అభినయం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో కృష్ణలో ఒక డైలాగ్ డెలివరీకి నాంది పలికింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది తమిళ్ డైరెక్టర్ త్రిలోక్ చందర్. త్రిలోక్ చందర్ చాలా గొప్ప డైరెక్టరు. కృష్ణ ఈ సినిమాని చేస్తున్నప్పుడు మహా అయితే 10 సినిమాల లోపే. అలాంటి కృష్ణని ఈ సినిమాలో డైరెక్ట్ చేసినటువంటి త్రిలోక్ చందర్ ఒక జోస్యం చెప్పారట. ఇతను మంచి డైలాగ్ చెప్తున్నాడు, మంచి డైలాగ్ డెలివరీ ఉంది. రాబోయే కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి డైలాగులు చెప్తారో అలాంటి డైలాగులు ఇతను చెప్తాడు అని చెప్పేసి జోసెన్ చెప్పారట. అది తర్వాత కాలంలో నిజమైంది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే తమిళనాడుకి వచ్చేటప్పటికి ఎంజి రామచంద్రన్ నటనతో పాటు డైలాగ్స్, ఈ డైలాగ్స్ అటు మాస్ని ఆకట్టుకుంటాయి, అటు క్లాస్ని ఆకట్టుకుంటాయి. అలాగే శివాజీ గణేశన్ వచ్చేటప్పటికి పూర్తిగా అతని అభినయం ఎలా ఉంటుందంటే డ్రామా టైప్ ఉంటుంది, అంటే మెలో డ్రామా. అది చాలామందిని కట్టిపడేస్తుంది. సంఘ పథకం అనేటువంటి సినిమాలో ఆయన చూపించేటువంటి డైలాగ్ డెలివరీ ఎవరు కూడా మర్చిపోలేరు. కృష్ణ కూడా ఆ స్థాయి నటన చూపించేవాడు. ఆయన తమిళంలో వీళ్ళిద్దరితో పోల్చుకోవచ్చు, తెలుగులో ఎన్టీ రామారావుతో పోల్చుకోవచ్చు. అలాగే ఆయన గ్రామ్ఫోన్ రికార్డులు కనుక రిలీజ్ చేస్తే, నేను ఎప్పుడు చెప్తున్నానంటే 1975, 1976లో ఈ అవే కళ్ళు గ్రామ్ఫోన్ రికార్డులో కూడా ఈ డైలాగ్స్ పర్టికులర్గా అందరూ కూడా వినేవాళ్ళు. అంటే 10 సినిమాల లోపలే యాక్ట్ చేసినటువంటి కృష్ణ ఆ రోజుల్లో ఆయన చెప్పేటువంటి డైలాగులు, దాని మాడ్యులేషన్, తర్వాత ఉచ్చారణ, ఆ సంభాషణ పలికే తీరు ఆ రోజులను ఆకట్టుకుంది. పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈస్ట్‌మన్ కలర్స్ సినిమాలో ఒక మర్డర్ చేసేటువంటి వ్యక్తిని ఏ విధంగా చేస్తాడు, ఏ గుర్తింపుతో పట్టుకుంటాడు, ఏ విధంగా అతన్ని ఆట కట్టిస్తాడు, ఇది ఆ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి పట్టు, బిగువు ఇవన్నీ కూడా నడిచేటువంటి కథ. ఇది తెలుగు, తమిళ్లో తీయటం జరిగింది. తెలుగులో మాత్రం కృష్ణ కాంచన నటించారు. ఈ సినిమా ఆ రోజుల్లో అపూర్వమైనటువంటి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత కాలంలో రీమేక్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కానీ అనుకున్నా కూడా ఇది తీయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ రీసెంట్గా మనకి చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి, సీసీ కెమెరాస్ ఇవన్నీ వచ్చాయి. ఈ సినిమా కథంతా కూడా ఏంటంటే, ఒక బంగ్లాలో ఒక అందులోనే ఉండే ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయిపోయి మర్డర్లు చేస్తూ ఉంటాడు. సీసీ కెమెరాస్ ఈరోజు పెట్టేటప్పటికి ఏ ప్రాంతం నుంచి ఎట్టేస్తారో తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇది ఆ నేటివిటీ ఆ రోజుల్లో ఉన్నటువంటి సినిమానే తప్ప ఈ రోజుల్లో తీయతగినటువంటి సినిమా కాదు. ఆ రోజుల్లో అది సినిమా థియేటర్లో ఈ సినిమా వేస్తున్నప్పుడు అందరూ కూడా టెన్షన్తో కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇది టీవీలో వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత భయం అనేది మనకి కలుగుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భయం, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ వీటన్నిటితో పాటు కలగలిపి డైలాగ్ డెలివరీతో మిక్స్ చేసి చెప్పినటువంటి ఘనత సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. దానికి తొలి పునాది
తొలి అంకురార్పణ చేసింది ఖచ్చితంగా అవే కళ్ళు. అవే కళ్ళులో డైరెక్ట్ చేసినటువంటి త్రిలోక్ చందర్, అలాగే కాంచన, కృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ జయప్రద జంటకు ముందుగానే ఒక నూతన మరవడికి దారితీసినటువంటి జంటగా మనం చెప్పుకోవచ్చు. నేనంటే నేనే లాంటి సినిమాల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ విధంగా కృష్ణ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నూతన మరవడికి దారితీశారు. నూతన పునాది పెట్టి ఒక కొత్త భవనాన్ని సృష్టించారు. ఆ కొత్త భవనమే ఈరోజు కొత్త నటీనటులకి నేర్చుకునేటువంటి ఒక వైజ్ఞానిక గ్రంథం అని కూడా మనం అనుకోవచ్చు. దీని మీద అసలు ఒక రీసెర్చ్ జరగాలి. కృష్ణ నటన, కృష్ణకు ఉన్నటువంటి పరిపక్వత, కృష్ణకు ఉండే మంచితనం, కృష్ణ తోటి నటీనటులకి సహాయం చేసినటువంటి తీరు, అవకాశాలు ఇచ్చినటువంటి తీరు, పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో పెట్టడం, వీటన్నిటి మీద కూడా మొత్తం అఖిల భారత స్థాయిలో ఒక పరిశోధన జరిగితే కనుక అది నిజంగా ఒక అద్భుతమే మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి బురిపాల నుంచి పైన సాగించి ఈయన అద్భుతాలు చేస్తాడా, ఈయన అద్భుతాలు చేయగలడా, ఇంత మానవత్వం ఉంటుందా, ఇంత గొప్పగా మనిషి ఆలోచిస్తాడా అని మనకు అనిపిస్తుంది. మీకు కనుక అనిపిస్తుందా? అనిపిస్తే కనుక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.